శంకర జయతు జయతు హరము జయతు జయతు దేశం శంకర జయతు జయతు హరము నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగ హర హర మహాదేవ శంభో శంకర దిగంబరాయ తస్మై నకారాయ. స్వామి, ఎన్నాళ్లకి మీ దర్శన భాగ్యం కలిగింది, లోపలికి దయచేయండి. హర హర మహాదేవ శంభో శంకర. రుద్రాణి, నేను మీ ఇంట్లో విందు చేయడానికి రాలేదు. ఆ స్వామి ఆజ్ఞ మీకు వినిపించడానికి వచ్చాను. మీకు రాబోయే అనర్థం గురించి వివరించడానికి వచ్చాను. అమ్మా, ఎవరి స్వామి? జటాధర స్వామి అని చాలా శక్తివంతమైన స్వామి. మన కుటుంబానికి ఎన్నో తరాలుగా మార్గనిర్దేశం చేస్తున్నారు. ఎంతో ముఖ్యమైన విషయమైతే తప్ప ఆయనిక్కడికి రారు. మా కుటుంబానికి అనర్థం జరగబోతోందా? ఏంటి స్వామి అది? సెలవివ్వండి. నా స్వామి కరుణతో నీ ఇల్లు ఇన్నేళ్లు సుభిక్షంగా వర్ధిల్లింది. కానీ రాబోయేది గడ్డు కాలం. జరగబోతుంది ప్రళయం. ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఉండవలసిన సమయం ఇది. నీ వారసత్వం మీ నుండి దూరం కాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కాలి కింద నేల కంపిస్తుంది. మీ మనసులు చెలిస్తాయి. మాకేమవుతుందిలే అని ఉపేక్షించకండి. అది మీ ఉనికికే ప్రమాదం తీసుకురాగలదు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. ఏంటిది? జటాధర స్వామి ఇలా హెచ్చరించి వెళ్లారంటే అసలు ఏం జరగబోతోంది? నాకేం అర్థం కావడం లేదమ్మా. అత్తయ్య, ఈ కాలంలో కూడా ఇంకా ఇలాంటి విషయాలు నమ్ముతున్నారా? లేదు భార్గవ్, ఆయనే స్వయంగా వచ్చి మనల్ని హెచ్చరించి వెళ్లారు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్రమాదమే రాబోతోంది. అమ్మగారు, అమ్మగారు మీకు ఫోను. హలో, ఎవరు కాల్ చేశారత్తా? ఆదిత్యవర్ధన్ తన కూతుర్ని తీసుకుని వెళ్ళడానికి ఇక్కడికి వస్తున్నాడంట.